సార్ కుబేరా మెసేజ్ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? కుబేరా ఆఫ్ బీట్గా మనం సినిమా గురించి మాట్లాడితే శేఖర్ కమ్ముల తప్పకుండా ఆనంద్ సినిమాతో మంచి కాఫీ లాంటి సినిమా అని కొంచెం భిన్నమైన ఆరోగ్యకరమైన కొంచెం కళా సంస్కృతి కలిపి ఆనంద్ దగ్గర నుంచి ఫిదా వరకు మీరు తీసుకుంటే ప్రతి సినిమాలో ఆరోగ్యంగా ఉంటుంది. అవును, కొంచెం మంచి సంస్కృతి. గోదావరి ఇలాంటి సినిమా చూస్తే కూడా మీరు కొత్త టేకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయని ఈ 25 ఏళ్ళు అయిందని ఈ 25 ఏళ్ళ సెలబ్రేటింగ్ 25 years ఆఫ్ ఫిల్మోగ్రఫీ అని ఆయన ఈ సినిమా ఇప్పుడు కుబేరా విడుదల చేశారు. దీంట్లో విశేషం ఏమంటే ఒక విధంగా పాన్ ఇండియా అన్నారు. ఎందుకంటే తమిళనాడు నుంచి ధనుష్ ఇంకా నాగార్జున రష్మిక మదన్న వీళ్ళందరూ ఉండటంతో దీనికి ఒక ఇతర భాషల్లో కూడా ఉందా సార్ ఇది రిలీజ్? తర్వాత చేస్తారు, 3 భాషల్లో అయితే ఉంది. సో ఇది బాగానే హిట్ అయింది. రెండోది శేఖర్ కమ్ముల ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నింటిలోకి ఇది చాలా బెస్ట్ అని నేను భావిస్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు. నేను చూశాను కూడా. దాంట్లో అసలు ప్రైవేటైజేషన్ సముద్రాలతో సహా సముద్రాన్ని ఉదాహరణకు అంటే కథ చెప్పేయకూడదు కానీ అది చమురు కావచ్చు, అది గనులు కావచ్చు, అది పైన ఆకాశంలో ఉండే స్పెక్ట్రం కావచ్చు, ప్రతిదీ కూడా ప్రైవేట్ హస్తాల్లోకి పోతుంటే ఒక విషయం చెప్తుంటారు, ఇన్విజిబుల్ పీపుల్ అంటారు, అదృశ్య మానవులు. వాళ్ళ జనాభా లెక్కల్లో మిలియనీర్లు, సెలబ్రిటీలు, రాజకీయ అగ్రస్థానాన్ని ఉన్నవాళ్ళు తప్ప సామాన్య ప్రజలు, సకుల వలన పరిచితులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులని శ్రీశ్రీ రాసినట్టుగా ఈ 3rd లెవెల్లో వాళ్ళు అసలు కనిపించారు. అందుకే వీళ్ళని లిటరరీగా ఇన్విజిబుల్ పీపుల్ అంటుంటారు. బిచ్చగాళ్ళు ఇప్పుడు రకరకాల కొత్త వాడు ఒకటి చెప్తాడు, అందరు బిచ్చగాళ్ళే. మీరు ప్రభుత్వాన్ని చేసి కోటాను కోట్లు విలువ చేసేటటువంటి వనరులు ఇవన్నీ కూడా మీరు కొట్టేస్తున్నారు, వీళ్ళేమో ఓట్లు కొట్టేసి అధికారంలోకి వస్తున్నారు, దానికోసం మీ దగ్గర మళ్ళీ తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, కుబేర వర్గాలే సమాజాన్ని శాసిస్తున్నటువంటి తీరు, దీన్ని కొంచెం తనదైన డిఫరెంట్ టేకింగ్తో తీసుకున్నారు. సినిమా కూడా బాగా జయప్రదమైంది. ఇంకా నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా మొన్న వాళ్ళ దీనికి వెళ్ళారు. సో ఇద్దరు పరస్పరం చేసుకోవడంతో పాటు నాగార్జున అయితే నేను 40 ఏళ్ల పాటు ఈ సినిమా వచ్చింది కాబట్టి నేను సినిమా చేస్తానన్న స్థాయిలో, ధనుష్ ఏమో నాకు మంచి ఇది వచ్చిందనేది ఆయన కూడా చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి చిరంజీవి నాగార్జున కలిసి రష్మికను బాగా పొగిడారు. ఈ సినిమా పరమైన కోణం అలా ఉంచితే మటుకు శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడని పేరు. అంటే హాయిగా చూసే ఉప్పొంగిపోయే గోదావరి లేకపోతే ఇట్లాంటి వీటితో హాయిగా. కానీ ఆయన కూడా కఠోరమైన ఆర్థిక విషయాలు, సామాజికమైనటువంటి పీడన, దోపిడీ మొత్తం ఎలా నోట్ల కట్టలే. గతంలో కూడా లీడర్ సినిమా తీసినప్పుడు ఓ ముఖ్యమంత్రి చనిపోతే ఆయన కొడుకు వచ్చి అప్పుడు కూడా ఏ గదిలో చూసినా అంటే ఆ సినిమాలో అసలు లక్షల కోట్లు నల్ల డబ్బు ఎలా మార్చేస్తున్నారు, దానికోసం అమాయకులు ఎలా సమిధలు అవుతున్నారు, ఈ అంశాలు తీసుకొని చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాంటసీలు లేకపోతే గ్రాఫిక్లు, ఇంకా చెప్పాలంటే పురాణాలు ఏదో ఒక విధంగా ఏ అభిమన్యునో లేకపోతే ఎవరినో ఇప్పటి సామాజిక వాస్తవికత చూపించకుండా ఇప్పటి పని గంటలు, ఇప్పటి జీతభత్యాలు, ఇప్పటి అధిక ధరలు, ఇప్పటి శాంతి భద్రతలు ఇవి చూపించకుండా అశ్వత్థామ బతికి వచ్చాడు, ఇవన్నీ కల్కి మళ్ళీ వస్తాడు. సో అది కూడా ఒక బ్రేక్. అంటే ఇట్స్ వెల్కమ్ థింగ్. ఐ వెల్కమ్. కథలో సరే కథలు అన్నాక అనేక ట్విస్టులు టర్న్లు ఉంటాయి, ఇష్టాలు కూడా ఎవరికైనా ఉండొచ్చు. కానీ బట్ దాని ఆత్మ అంటారే, దాని థీమ్ శేఖర్ కమ్ముల లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఇటువంటి వైపు తీసుకోవడం అనేది మనం ఆహ్వానించవచ్చు. ఎవరు కాదన్నా ఈ కథలు రాబోయే రోజుల్లో ఎక్కువగా రాబోతున్నాయి. ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. ఎందుకంటే సామాన్య మానవులు కూడా స్టాకుల గురించి వీటి గురించి ఆలోచించక తప్పట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో సంపద సృష్టి, రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ, మోదీ గారు ఇదంతా. సో దీని వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇంకొక ఆశ్చర్యకరమైనది కనపడకుండా ఒక విషయం చేశాడు ఈయన. రాజకీయ నాయకులకు ఎలాంటి డ్రెస్సులు వేయాలి, గతంలో కాంగ్రెస్ హయాంలో ఖద్దరు వేసేవాళ్ళు, అది ఇప్పటివరకు కూడా అదే కొనసాగుతుంది. కానీ గత 10 ఏళ్ల నుంచి వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత వేషభాషల్లో ఒక మార్పు ఉంది.
ఆ మార్పును కూడా నిశ్శబ్దంగా ఆయన చూపించాడు దర్శకుడు. ఓకే యా సార్ అంటే నేను ఎందుకు ఇంతసేపు చెప్పాను, మామూలుగా ఇంతసేపు చెప్పాను కానీ ఒక డిఫరెంట్ థీము, తర్వాత స్టార్ క్యాస్ట్ కానీ శేఖర్ కమ్ముల 25 ఏళ్ళ తెలుగు వాళ్ళుగా మనం ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే మంచి మాట చెప్పాలి కదా.